హాయ్ ఎవ్రీవన్, మన ఛానల్లో రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుండి 1000+ చాప్టర్ వైజ్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మనం టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలో చూడండి, మొత్తం మనకి 7 టాపిక్స్ ఉన్నాయి. ఈ 7 టాపిక్స్లో ఆల్రెడీ 5 టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. వాటికి సంబంధించిన కాన్సెప్ట్ మరియు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇంకా రిమైనింగ్ 2 టాపిక్స్ వచ్చేసి డివిజిబిలిటీ అండ్ రిమైండర్. సో డివిజిబిలిటీ సపరేట్గా, అలాగే రిమైండర్ సపరేట్గా వాటికి సంబంధించిన కాన్సెప్ట్ మరియు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం 2 క్లాసెస్లో. ఓకే, అయితే ముందుగా ఈ డివిజిబిలిటీకి రిమైండర్కి డిఫరెన్స్ ఏంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడో చూద్దాం. చూడండి, ఓకేనా. సో సపోజ్ ఎక్స్ అనే ఒక నెంబర్ ఇచ్చాడు. ఆ ఎక్స్ అనే నెంబర్ని 2తో కానీ 3తో కానీ డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అని అడిగాడు అనుకోండి, అవన్నీ రిమైండర్లో వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రిమైండర్ కనుక వచ్చిందంటే ఆ రిమైండర్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఇక్కడ డివిజిబిలిటీలో ఏంటి, రిమైండర్ అనేది ఖచ్చితంగా 0 వస్తుంది. కాకపోతే ఒక నెంబర్తో డివిజిబుల్ చేయాలి అంటే ఆ నెంబర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అది డివిజిబిలిటీ చేయాలి అంటే ఏ రూల్ని ఫాలో అవ్వాలి అనేది ఈ డివిజిబిలిటీలో ఉంటుందన్నమాట ప్రాబ్లమ్స్ అన్నీ. ఓకే, ఇక్కడేమో కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది నెంబర్ని, అక్కడేమో ఓన్లీ రిమైండర్ బేస్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అయితే ఇక మనం ఈ డివిజిబిలిటీలో ముందు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు మనకి 1 నుండి 11 వరకు ఉన్న డిజిట్స్ ఉన్నాయి కదా. సో వాటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ అనేది ఏంటో చూద్దాం. అంటే ఒక నెంబర్ని డివిజిబుల్ చేయాలి అంటే ఏ రూల్ ఫాలో అవ్వాలని చూద్దాం. సో ముందుగా చూడండి, ఇక్కడ ఒక నెంబరు 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్, యూనిట్ డిజిట్ ఉంది చూసారా, అది ఖచ్చితంగా ఏమై ఉండాలి, ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో ఈవెన్ నెంబర్ అయి ఉండాలంటే ఏమై ఉండాలి చూడండి, 0 కానీ 2 కానీ 4, 6 ఆర్ 8 అనేది ఉండాలన్నమాట. ఓకే, 2 యొక్క మల్టిపుల్ అనేది మనకి యూనిట్ డిజిట్ ప్లేస్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, సో చూడండి ఇక్కడ 273 అనేది ఒక నెంబర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఈ 273ని 3 డివిజిబుల్ చేస్తుందా లేదా అని మనం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి, ఇది సమ్ ఆఫ్ ది డిజిట్స్, ఈ మొత్తం డిజిట్స్ని యాడ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ అనేది 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో చూడండి, మొత్తం యాడ్ చేస్తే 2 + 7 9, 9 + 3 12 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4 యొక్క డివిజిబిలిటీ రూల్ చూడండి. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, మనకు 2 వచ్చేసి ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు 1 2 3 4 5 6 అనే ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా అని తెలియాలంటే ఏం చేయాలి, మొత్తం డివిజిబుల్ చేయాల్సిన అవసరం లేదు కదా. లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ కనుక అయితే అది ఆ నెంబరు 2తో డివిజిబుల్ అవుతుంది. మరి 4తో డివిజిబుల్ అవుతుందా లేదా తెలియాలంటే ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్. అలాగే 8 అనుకుంటే లాస్ట్ 3 డిజిట్స్. ఎలా అంటే చూడండి, 2^1 వాల్యూ ఎంత, 2. సో లాస్ట్ యూనిట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయితే సరిపోతుంది, అంటే లాస్ట్ డిజిట్ 2తో డివిజిబుల్ అయితే సరిపోతుంది. అలాగే 2² ఎంత వాల్యూ, 4. అంటే లాస్ట్ 2 డిజిట్స్ మనకి 4తో డివిజిబుల్ అవ్వాలి. అలాగే ఇప్పుడు చూడండి, 2³ ఎంత, 8 కదా వాల్యూ, లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, 5 యొక్క డివిజిబిలిటీ రూల్ చూడండి. సో ఏదైనా ఒక నెంబరు 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ వచ్చేసి 0 కానీ లేదా 5 కానీ అయి ఉండాలి. మనం కనుక 5 15 టేబుల్ ఒకసారి చూడండి, 5 15 టేబుల్ కనుక చూస్తే మనకి లాస్ట్ ఎండింగ్ డిజిట్ వచ్చేసి 0 లేదా 5, ఈ 2 డిజిట్సే ఉంటాయి మనకి. ఓకేనా, ఎందుకంటే 5ని ఏ ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకేంది ఎండింగ్లో 5 వస్తుంది యూనిట్ డిజిట్. అలాగే ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. సో ఈ 2 ఉన్నప్పుడే మనం అది 5తో డివిజిబుల్ చేయగలం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి 6. సో 6 యొక్క డివిజిబిలిటీ రూల్ చూడండి. సో మనం 6 యొక్క
6ని ఎలా రాసుకోవచ్చు? 2 into 3గా రాసుకోవచ్చు కదా. 6 అని 2 into 3గా రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్ ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తోనూ డివిజిబుల్ అవ్వాలి. సో 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇక్కడ 432 ఉంది. సో 432లో లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది 2తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి కాబట్టి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసి ఏమవ్వాలి? 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి. 4 + 3 7, 7 + 2 9. సో ఈ 9 అనేది 3తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ 432 అనేది 2తోనూ డివిజిబుల్ అవుతుంది, 3తోనూ డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఒక నెంబర్ 15తో డివిజిబుల్ అవుతుందా లేదా అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఆ నెంబర్ వేటితో డివిజిబుల్ అవ్వాలి? 3తోనూ మరియు 5తోనూ డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఒక నెంబర్ ఇచ్చేసి అది 15తో డివిజిబుల్ అవుతుందా లేదా కనుక్కోమన్నా అంటే మనం ఎలా చెక్ చేయాలి? 3తోనూ డివిజిబుల్ అవ్వాలి, అలాగే 5తోనూ డివిజిబుల్ అవ్వాలి. 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఎండింగ్లో 0 కానీ 5 కానీ ఉండాలి. అలాగే 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసి ఏమై ఉండాలి? 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ 7 డివిజిబిలిటీ రూల్. ఓకే, సో 7 డివిజిబిలిటీ రూల్ చూడండి. ఇక్కడ 203 ఉంది కదా, ఈ నెంబర్ తీసుకున్నాను. ఇది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి అంటే చూడండి, లాస్ట్ యూనిట్ డిజిట్ని 2తో డివిజిబుల్ చేసి సారీ 2తో మల్టిప్లై చేసి వచ్చిన నెంబర్ 6 ఉంది కదా, ఆ 6ని 20లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 14 వచ్చింది కదా. ఇది 7 యొక్క మల్టిపుల్ కనుక అయితే ఆ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. సో చూడండి, ఇది మనకు తెలిసిన వన్ ఆఫ్ ది షార్ట్ కట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ షార్ట్ కట్ కన్నా ఇప్పుడు చెప్పబోయే షార్ట్ కట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సపోజ్ 7203 అనే నెంబర్ ఉంది. ఇది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన నెంబర్ని మనం ఏం చేయాలంటే 3 డిజిట్స్ని ఒక పార్ట్గా డివైడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. మరి 3 డిజిట్స్కి ఒక పార్ట్కి ఎలా డివైడ్ చేయాలి? చూడండి, ఈ 3 డిజిట్స్ వచ్చేసి ఒక పార్ట్. మరి ఇక్కడేమో 3 డిజిట్స్ లేవు. మరి ఏం చేద్దాం? ముందు జీరోస్ యాడ్ చేద్దాం. సో ఇది ఒక పార్ట్ అవుతుంది. ఓకేనా. సో అప్పుడు ఏం చేద్దాం? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుందాం. సో 203 7 యొక్క డిఫరెన్స్ ఎంత? 196. ఈ 196 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. 7 × 2 14, ఇంకెంత ఉంది? 56. 7 × 8 56. సో రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. అంటే ఈ నెంబరు 7203 అనే నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. లేదంటే చూడండి, ఇప్పుడు 147203 అనే నెంబర్ ఉంది. 7తో డివిజిబుల్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? చూడండి, ముందుగా 3 డిజిట్స్ని ఒక పార్ట్గా తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. సో 147 203 యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుంది చూడండి? 53 + 3 56. సో 56 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఈ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ 9 డిజిట్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, 9 డిజిట్ నెంబర్ ఇచ్చాడు, లేదా 14720320328 ఈ నెంబర్ ఇచ్చాడు. సో మొత్తం 8 డిజిట్స్ ఉన్నాయి. సో 8 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే చూడండి, మనం రైట్ సైడ్ నుంచి తీసుకోవాలన్నమాట కాంబినేషన్. సో ఇక్కడ చూడండి 3 డిజిట్స్ వచ్చేసి ఒక కాంబినేషన్, అలాగే ఇక్కడ చూడండి 3 డిజిట్స్ అనేది ఒక కాంబినేషన్, అలాగే ఇక్కడ చూడండి 3 డిజిట్స్ లేవు కాకపోతే ఇక్కడ 0 యాడ్ చేసాం. సో తరువాత వీటిని కనుక పొజిషన్ని మనం నెంబర్ వైజ్ కనుక ఇచ్చుకున్నామంటే 1 2 3. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఆడ్ ప్లేస్లో ఉన్నాయి యాడ్ చేద్దాం. సో 328 + 14 ఎంత? 342. నెక్స్ట్ 720. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అవుతుంది చూడండి? 58 + 320 378.
378 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. 7 into 5 35, 7 into 4 28. సో రిమైండర్ 0. సో అప్పుడు ఈ నెంబర్ ఏమవుతుంది, 7తో డివిజిబుల్ అవుతుంది. సపోజ్ ఇక్కడ సమ్ XYZ అనే నెంబర్ కనుక యాడ్ చేసామనుకోండి, సో డిజిట్స్ యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ టోటల్ 4 పార్ట్స్ అవుతాయి. 4 పార్ట్స్ అయినప్పుడు అప్పుడు ఏం చేద్దాం, 1ని 3ని యాడ్ చేద్దాం, 2ని 4ని యాడ్ చేద్దాం. రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది మనకేమవ్వాలి, 7 యొక్క మల్టిపుల్ కనుక అయితే అప్పుడు ఆ నెంబర్ ఏమవుతుంది, 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది 7 డివిజిబిలిటీ రూల్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 8 గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా, ఏం చెప్పుకున్నాం, 2 పవర్లో 2 పవర్ 1 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏం చెప్పుకున్నాం, లాస్ట్ యూనిట్ డిజిట్ వచ్చేసి 2తో డివిజిబుల్ అవ్వాలి. అలాగే 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 4తో డివిజిబుల్ అవ్వాలి. నెక్స్ట్ 2 క్యూబ్ 8 అంటే లాస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి 8తో డివిజిబుల్ అయితే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, 3కి 9కి 3 and 9కి ఒకే కాన్సెప్ట్. ఏంటి, 3కి ఏం చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసి ఏమవ్వాలి, 3 యొక్క మల్టిపుల్ అయితే అది 3తో డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఇచ్చిన నెంబర్ ఇప్పుడు 729 ఉంది కదా, 729 అనేది సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసి చూడండి ఎంత అవుతుంది, 18 అవుతుంది. సో ఈ 18 అనేది 9 యొక్క మల్టిపుల్. సో 9 యొక్క మల్టిపుల్ కాబట్టి రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. సో అప్పుడు ఇది 729తో డివిజిబుల్ అవుతుంది. సో 3, 9 అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, లాస్ట్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్, డివిజిబిలిటీ బై 11. సో డివిజిబిలిటీ బై 11 చూడండి, 11 డివిజిబిలిటీ యొక్క 11 యొక్క రూల్ ఏంటంటే, ఇచ్చిన నెంబర్స్ ఉన్నాయి కదా, ఇచ్చిన నెంబర్స్ని మనము పొజిషన్లో రాసుకుంటే 1 2 3 వీటి యొక్క పొజిషన్స్ 1 2 3 లెఫ్ట్ సైడ్ నుంచి కనుక రాసుకుంటే, ఇప్పుడు వీటి యొక్క ఆడ్ ప్లేసెస్ ఉన్నాయి చూసారా, ఏమేంటివి 1 3 ఎంత, దాన్ని యాడ్ చేయండి. అలాగే ఈవెన్ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఈవెన్ ప్లేసెస్ని కూడా యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ నేను ఓన్లీ 3 డిజిట్ నెంబరే తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా. సో యాడ్ చేస్తే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి. సో రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నప్పుడు 0 లేదా 0 ఆర్ 11 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. 11 యొక్క మల్టిపుల్ కనుక అయితే ఆ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూనే కాన్సెప్ట్ని కూడా రివిజన్ చేసుకుంటూ ఉందాం. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక 4 డిజిట్ నెంబర్ అనేది ఉంది. ఆ 4 డిజిట్ నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుందంట. అయితే ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ. ఇక్కడ లీస్ట్ అడుగుతున్నాడా, గ్రేటెస్ట్ అడుగుతున్నాడా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చూడండి ఇక్కడ 13Z4 అనే ఒక నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. ఓకే, అయితే ఇక్కడ జెడ్ వాల్యూ గ్రేటెస్ట్ వాల్యూ ఏంటి అని అంటున్నాడు, పాసిబుల్. ఓకేనా, సో 6తో ఒక నెంబర్ కనుక డివిజిబుల్ అవుతుందంటే మనం ఏం చెప్పుకున్నాం, ఆ నెంబర్ అనేది 2తోనూ అలాగే 3తోనూ డివిజిబుల్ అవ్వాలని చెప్పుకున్నాం. ఓకే, సో 2తో చూడండి ఎండింగ్ యూనిట్ డిజిట్ అనేది 4 ఉంది. సో ఇది ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవుతుంది. మరి 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసి ఏమై ఉండాలి, 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో చూడండి 1 + 3 4, 4 + 4 8, 8 + Z ఈక్వల్ టు ఏమవ్వాలి, 3 మల్టిపుల్ అయి ఉండాలి, 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో ఏ మ్యాచ్ చేస్తే ఇప్పుడు మనకి గ్రేటెస్ట్ వాల్యూ 3 యొక్క మల్టిపుల్ అవుతుందో చూద్దాం. చూడండి, సో ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ తీసుకుందాం, ఎందుకంటే గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ అన్నాడు కాబట్టి. 7 కనుక తీసుకున్నాం అనుకోండి, 8 + 7 ఎంత అవుతుంది, 15 అవుతుంది. సో 15 అనేది 3 యొక్క మల్టిపుల్లే, 3 × 5 15 కదా. సో రిమైండర్ 0. సో అప్పుడు జెడ్ వాల్యూ ఏమవుతుంది, 7 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ జెడ్ ప్లేస్లో 4 తీసుకున్నా కనుక మనకేమవుతుంది, 12 అవుతుంది. సో 12 అనేది కూడా 3 యొక్క మల్టిపులే. కానీ మనకేం అడిగాడు ఇక్కడ, 4 అనేది కూడా ఆన్సర్ అవుతుంది. కానీ ఏం అడిగాడు ఇక్కడ, గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ ఏదని అడిగాడు. సో గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ ఏమవుతుంది, 7 అవుతుంది. సో జెడ్ ఈక్వల్ ఏమవుతుంది, 7. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
Which of the following number is divisible by all the natural numbers from 1 to 10? ఓకేనా, 1 అనేది అవసరం లేదు, ఎంతవరకు చెప్పుకున్నాం, 2 నుంచి 11 వరకు చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ 1 నుండి 10 వరకు ఉన్న అన్ని న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటివి, 1 2 3 4 5 6 7 8 9 10. ఈ అన్ని నెంబర్స్తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదని అడుగుతున్నాడు. అంటే ఏం చేయాలి, అప్పుడు మనం వీటన్నిటికీ ఎల్సిఎం తీసుకోవాలి. వీటన్నిటికీ ఎల్సిఎం తీసుకున్న తర్వాత వచ్చే నెంబరే ఆన్సర్ అవుతుంది అనమాట, వాటన్నిటితో డివిజిబుల్ అవుతుంది. మరి ఎల్సిఎం తీసుకోకుండా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సాల్వ్ చేయొచ్చు చూడండి. మన అన్నిటి యొక్క డివిజిబిలిటీ రూల్ కనుక తెలిసిందనుకోండి చాలా ఈజీ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. యూనిట్ డిజిట్ని అబ్జర్వ్ చేయండి. సో చూడండి 0 0 4 8 ఉంది ఇక్కడ. ఓకే, మనకి 5 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, 5తో ఏదైనా ఒక నెంబర్ డివిజిబుల్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా యూనిట్ డిజిట్లో 5 కానీ 0 కానీ ఉండాలి, 5 కానీ 0 కానీ ఉండాలి. ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్ 6 ఉంది, అలాగే 4 ఉంది, 8 ఉంది. అంటే ఇది 5తో డివిజిబుల్ కాదు. అంటే ఇక్కడున్న 4 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఆ 4 ఆప్షన్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా. అది ప్రతి ఒక్క డిజిట్తో ఇక్కడున్న ప్రతి ఒక్క నెంబర్తో ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా, సో అందుకని నేను 5 తీసుకున్నాను. 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఎండింగ్ 0 కానీ 5 కానీ ఉండాలి. సో ఇక్కడేమో 4 8 ఉంది కాబట్టి సి డి అనేవి ఆప్షన్స్ కాదు. ఓకే, నెక్స్ట్ చూడండి 1000 2520 ఉంది. సో నేను నెక్స్ట్ 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఎండింగ్లో ఏముండాలి, యూనిట్ డిజిట్ 0 లేదా 2 యొక్క మల్టిపుల్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, సో చూడండి ఎండింగ్లో 0 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 తీసుకుందాం. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసి 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో చూడండి 2 + 5 7 7 + 2 9. ఇది 3 యొక్క మల్టిపులే కదా. సో ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది. ఇది చూడండి ఏ వచ్చేసి సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత వచ్చాయి, ఇక్కడ 1 వచ్చింది. ఇది 3 యొక్క మల్టిపుల్ కాదు. ఓకే, సో 3 యొక్క మల్టిపుల్ అవ్వాలంటే ఏంది, 3తో డివిజిబుల్ చేస్తే మనకి రిమైండర్ అనేది 0 రావాలి. సో ఆన్సర్ ఏమవుతుంది 2520. సో 1 నుండి 10 వరకు ఉన్న అన్ని నెంబర్స్తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటి, 2520. ఓకేనా, ఇది 2024లో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో అడిగాడు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఏమంటున్నాడు, స్మాలెస్ట్ 3 digit న్యాచురల్ నెంబర్ దట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 8 and 12. స్మాలెస్ట్ 3 digit నెంబర్ అంట, 8 మరియు 12తో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ 3 digit నెంబర్. సో ముందు అసలు స్మాలెస్ట్ 3 digit నెంబర్ అంటే ఏమవుతుంది, 3 digits ఉన్నాయి. స్మాలెస్ట్ 3 digit నెంబర్ ఏంటి, 100 అంతే కదా. అయితే ఏమన్నాడు, 8 and 12తో డివిజిబుల్ అవ్వాలంటున్నాడు. అయితే ఏం చేద్దాం చూడండి, అసలు ఫస్ట్ ఏదైనా ఒక నెంబరు 8 మరియు 12తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఈ రెండింటి యొక్క కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్తో ఆ నెంబర్ అనేది డివిజిబుల్ అవ్వాలి. ఓకే, సో 8 and 12 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది చూడండి 24. ఈ రెండింటి యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ చూడండి. 8 యొక్క మల్టిపుల్స్ ఏంటి, 16 24 32. అలాగే 12 యొక్క మల్టిపుల్స్ చూడండి 24 36 48 అప్ టు ఇన్ఫినిటీ. ఈ రెండిట్లో ఉన్న లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎంత, 24. ఓకే, సో ఈ 24తో డివిజిబుల్ అయ్యే స్మాలెస్ట్ 3 digit నెంబర్. సో స్మాలెస్ట్ 3 digit నెంబర్ వచ్చేసి 100. సో ఇప్పుడు ఏం చేద్దాం, 24 యొక్క మల్టిపుల్స్ రాసుకుందాం. 24 యొక్క మల్టిపుల్స్ చూడండి 48 72 96 120. 24 యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే 24 యొక్క మల్టిపుల్స్ అనమాట. 24 48 72 96 120. సో స్మాలెస్ట్ 3 digit నెంబర్ ఏమవుతుంది, 124 అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ అన్నీ రాంగ్ ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది 124 కదా, 120 అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 120 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి ఏమంటున్నాడు, వాట్ డిజిట్ మస్ట్ బి అసైన్ టు కే సో దట్ ద 7 digit నెంబర్ ఏంటంట 451 K603 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9. సో
సో 9తో డివిజిబుల్ అవ్వాలన్నా 3తో డివిజిబుల్ అవ్వాలన్న రూల్ ఏంటి, అన్ని డిజిట్స్ కనుక యాడ్ చేస్తే ఆ నెంబర్ యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో చూడండి మొత్తం యాడ్ చేయండి. 4 + 5 9, 10, 16, 19. సో 19 + k. సో ఏమన్నాడు చూడండి, స్మాలెస్ట్ గ్రేటెస్ట్ అని ఏమన్నా అడిగాడా? సో ఏం అడగలేదు కాబట్టి ఇప్పుడు 19కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే అది 9 యొక్క మల్టిపుల్ అవుతుందో ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి. సో చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకోండి. ఏ తీసుకుంటే ఎంత, 19 + 8 27. 9 యొక్క మల్టిపుల్ కదా, 9తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. అలాగే రిమైనింగ్ నెంబర్స్ కూడా యాడ్ చేసి చూడండి. సో 19 + 5 24. 24 అనేది 9తో డివిజిబుల్ కాదు. 9 తర్వాత C7 చూడండి, 19 + 7 26. ఇది కూడా 9తో డివిజిబుల్ కాదు. అలాగే 19 + 2 21. 21 అనేది కూడా 9తో డివిజిబుల్ కాదు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఏమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎంత, k² - 3k for which the number 58 k7 64 is divisible by 11. ఓకేనా. సో చూడండి 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి చూడండి. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, ముందు ఇచ్చిన పొజిషన్స్ని కనుక మనం చూడండి, బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలాగా నోట్ చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్ అనేది. సో ఫస్ట్ ఆడ్ ప్లేసెస్ యాడ్ చేయండి. 5 + k + 6 11 + k అంతేనా. నెక్స్ట్ ఈవెన్ ప్లేసెస్ యాడ్ చేయండి. 8 + 7 15 15 + 4 19. సో 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఇలాగ ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ యాడ్ చేసిన తర్వాత రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక 0 అయినా అయి ఉండాలి. 0 అవడం అంటే ఏంటి, 2 ఈక్వల్ అయి ఉండాలి, లేదా 11 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, 11 + k = 19 అయింది. సో అప్పుడు k వాల్యూ ఎంత అవుతుంది, 8 అవుతుంది కదా. సో మనల్ని ఏం కనుక్కోమన్నాడు, k² - 3k. k² వాల్యూ ఎంత, 64 24. సో ఆన్సర్ ఏమవుతుంది, 40. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఈ డివిజిబిలిటీ రూల్లో మనకి ఈ ఈ టాపిక్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇండైరెక్ట్గా రిమైనింగ్ చాప్టర్స్లో కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా డివిజిబిలిటీ రూల్ అనేది ఖచ్చితంగా. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చేసాడు, ఆ నెంబరు ఇచ్చిన ఆప్షన్స్లో వేటితో డివిజిబుల్ అవుతుందని అడుగుతున్నాడు. సో చూడండి ఫస్ట్ డి ఆప్షన్ తీసుకుందాం. డిలో ఏముంది, 5 ఉంది. సో 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏమై ఉండాలి, ఎండింగ్లో 0 కానీ 5 కానీ ఉండాలి. సో 0 లేదు 5 లేదు కాబట్టి డి అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏమవ్వాలి, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి, అంతే కదా. సో 74 అనేది 4తో డివిజిబుల్ చేయండి, ఎంత వస్తుంది చూడండి, 4 1s 4 8 32. సో రిమైండర్ 2 ఉంటుంది. సో రిమైండర్ 0 రాలేదు కాబట్టి 4తో కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 11తో డివిజిబుల్ చేసి చూడండి. సో 11తో డివిజిబుల్ చేస్తే చూడండి ఆడ్ ప్లేసెస్ యాడ్ చేసి చూడండి. 6 15 23 27 29 36. ఆడ్ ప్లేసెస్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 36. అలాగే ఇప్పుడు ఈవెన్ ప్లేసెస్ యాడ్ చేయండి. 15 17 22 31 32 36. ఓకేనా. సో 36 - 36 ఎంత, 0. ఇది 0 అన్నా అయి ఉండాలి, లేదా 11 యొక్క మల్టిపుల్ అన్నా అయి ఉండాలి. సో ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది. సో ఒకవేళ 9తో కనుక డివిజిబుల్ అవ్వాలి అంటే ఏమై ఉండాలి, అది 9 యొక్క అన్ని డిజిట్స్ని యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది 9 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఓకేనా. సో చూడండి అప్పుడు ఎంత ఉంది నెంబర్ ఇక్కడ, 1857928549217 ఓకే. సో 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే 9 యొక్క మల్టిపుల్ అవ్వాలి. సో ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే మనం ఏదైనా ఒక నెంబర్ని 9 కనుక యాడ్ చేసాము అనుకోండి. సో 9 + 5 ఎంత, 14 కదా. 1 + 4 ఎంత అవుతుందో చూడండి, 5 అవుతుంది. చూడండి ఈ 5 రెండు ఈక్వల్ అయ్యాయా. అలాగే చూడండి మళ్ళీ 9 + 7 ఎంత, 16. 1 + 6 ఎంత, 7. సో 9కి మనం ఏ డిజిట్ యాడ్ చేసినా ఫైనల్గా వచ్చే సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసి
మనం ఏదైతే యాడ్ చేసామో ఆ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. అలాగే మల్టిపుల్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి 9 × 7 63 యాడ్ చేయండి 9. మల్టిప్లై చేసినప్పుడేమో సేమ్ అదే నెంబర్ వస్తుంది, అలాగే యాడ్ చేసినప్పుడు అయితే ఏదైతే యాడ్ చేసామో అదే వాల్యూ వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి చూడండి, ఇక్కడ 9 + 5 ఎంత, 9 + 5 ఎంత, 9 + 5 14, 1 + 4 5. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, 9ని మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, 9ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ 1 + 8 9, ఇవి డిలీట్ చేసేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ 9 డిలీట్ చేసేయండి, ఇక్కడ 9 డిలీట్ చేయండి. ఇక్కడ చూడండి 5 + 4 9, అలాగే ఇక్కడ చూడండి 5 4, అలాగే ఇక్కడ చూడండి 7 2, 7 + 2 9, అలాగే ఇక్కడ చూడండి 8 + 1 9, అలాగే ఇక్కడ చూడండి 7 + 2 9. సో ఈ నెంబరు 9తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఉన్నా కరెక్ట్ ఆన్సరే, బి ఉన్నా కానీ కరెక్ట్ ఆన్సరే. లేదా ఒకసారి ఇండివిజువల్గా చెక్ చేద్దాం. చూడండి 1 + 8 9, 14 21 30 32 40 45 49 58 60 61 68 72. సో ఎంత వస్తుంది 72. 72 అనేది 9 యొక్క మల్టిపులే కదా, 9తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏ కరెక్ట్ ఆన్సరే, బి కరెక్ట్ ఆన్సరే. ఇచ్చిన ఆప్షన్స్లో మనం ఏ ఆప్షన్ని కరెక్ట్గా చూస్ చేసుకున్నా మనకి మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ చూడండి, ఫర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ b greater than 1, if the product of two numbers 63444 into 42b8, ఈ రెండింటిని కనుక మల్టిప్లై చేసిన తర్వాత అదేమవ్వాలంట, వేటితో డివిజిబుల్ అవ్వాలంట, డివిజిబుల్ బై 12 అంట, 12తో డివిజిబుల్ అవ్వాలంట. ఓకే, అయితే ఏమంటున్నాడు, ఇక్కడ ఈ బి వాల్యూ ఉంది చూసారా, ఈ బి వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 ఉండాలి అంటున్నాడు. ఓకే చూడండి, ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా చూడండి. నేను ఇప్పుడు 15 ఉంది, 15 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా, 15 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. ఎందుకని, 2తో డివిజిబుల్ చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుంది. సో కంప్లీట్గా డివిజిబుల్ అవ్వాలంటే 0 రావాలి, అంటే ఇది 2తో డివిజిబుల్ కాదు. కానీ ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నాను, 2తో మల్టిప్లై చేస్తున్నా. సో 2తో మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఏమి వచ్చింది చూడండి, ఇక్కడ 30 వచ్చింది. ఇప్పుడు ఈ 30 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి, ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవుతుంది, అంతే కదా. 15 అనేది 2తో డివిజిబుల్ కాదు, కానీ 15 కనుక మనం 2తో మల్టిప్లై చేస్తే అది ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ చూడండి, 10 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు, రిమైండర్ 1 వస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, నేను 3తో మల్టిప్లై చేస్తే నాకేమొచ్చింది, రిజల్ట్ 30 వచ్చింది. ఇప్పుడు ఈ 30 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకని ఇది 3 యొక్క మల్టిపుల్, అలాగే ఇది 2 యొక్క మల్టిపుల్. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 30 × 30 ఎంత అవుతుంది, 900 అవుతుంది. ఇప్పుడు ఈ 900 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది, అలాగే 2 × 3 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఈ 900 అనేది 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో 6 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, 2తో 3తో డివిజిబుల్ అవ్వాలి. సో చూడండి, లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది 0 2 4 6 8 ఉండాలి. సో 2తో డివిజిబుల్ అవుతుంది. మరి 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసి 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి. సో మొత్తం యాడ్ చేసి ఎంత అవుతుంది, 9 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మనకు తెలిసిపోతుంది. అంటే ఇక్కడ నా మీనింగ్ ఏంటంటే ఈ రెండు మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ముందుగా ఇక్కడ 6344 ఉంది కదా. సో ఒక నెంబరు 12తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవ్వాలి, 3 and 4తో డివిజిబుల్ అవ్వాలి. సో చూడండి, ముందు ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందా, 3తో డివిజిబుల్ అవుతుందా అంటే చూడండి, 6 + 3 9, 9 + 4 13 + 4 17. సో 3తో డివిజిబుల్ కాదు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 4తో డివిజిబుల్ అవుతుందా లేదో చూస్తే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవుతున్నాయి చూడండి.
రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. 4 1s 4 1s. సో 6344 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. కానీ మనకేమి ఇచ్చాడు క్వశ్చన్లో? 12తో డివిజిబుల్ అవ్వాలి అన్నాడు. సో 12తో డివిజిబుల్ అవ్వాలన్నాడు, కానీ ఇదేమో ఓన్లీ 4తో డివిజిబుల్ అవుతుంది. అంటే రిమైనింగ్ 4 to B8 ఉంది చూసారా, ఇది 3తో డివిజిబుల్ అయితే సరిపోతుంది కదా. అదే కదా ఇక్కడ చూడండి, ఇదేమో 2తో డివిజిబుల్ అవుతుంది, ఇదేమో 3తో డివిజిబుల్ అవుతుంది. రెండింటిని కంబైన్డ్గా యాడ్ చేసినప్పుడు ఎంత, మల్టిప్లై చేసినప్పుడు ఎంత వచ్చింది? మనకి 900 వచ్చింది. ఈ 900 అనేది 6తో డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇప్పుడు 4 to B8 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి చూడండి, 4 + 2 6, 6 + 8 ఎంత? 14 + B, 14 + B. సో చూడండి, మనకి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇక్కడ 14 ఉంది. ఇప్పుడు Bకి 1 కనుక యాడ్ చేసామనుకోండి, Bకి 1 కనుక యాడ్ చేసామనుకోండి 15 అవుతుంది. కానీ అక్కడ ఏమన్నాడు? అక్కడ B > 1 అని ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏమవుతుంది? 4 అవుతుంది, అంతే కదా. 15 తర్వాత 3 యొక్క మల్టిపుల్ ఏంటి? 18 కదా. సో ఇక్కడ ఎంత యాడ్ చేస్తే 18 అవుతుంది? 4 యాడ్ చేస్తే అవుతుంది. సో అప్పుడు B వాల్యూ ఎంత? 4. B వాల్యూ ఎంత? 4. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే ప్రాబ్లం అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసాం, 12 ఒక నెంబర్ మనకి 12తో డివిజిబుల్ అవ్వాలంటే ఏమై ఉండాలి? అది 3 మరియు 4తో డివిజిబుల్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ ఇచ్చిన 2 నెంబర్స్లో ఒక నెంబరు 4తో డివిజిబుల్ అయ్యిందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. సో 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసి 3 యొక్క మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు 9348 9348 అనే ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ని 3 అనేది కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుందంట. అయితే మనకి స్మాలెస్ట్ పాజిబుల్ వాల్యూ పాజిటివ్ ఇంటీజర్ తీసుకోమంటున్నాడు. స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఏ. ఓకే. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ పాసిబిలిటీస్ రావచ్చు. ఇది 3తో డివిజిబుల్ అవుతుందంటే మనకి ఏ ప్లేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిట్స్ అనేవి రావచ్చు ఆన్సర్స్. కానీ మనకి ఏం అడిగాడు? స్మాలెస్ట్ డిజిట్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అనేది అడిగాడు. సో ముందు చూడండి, ఇది 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏమై ఉండాలి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసి 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో చూడండి, 9 + 3 12, 16, 22, 24, 32, 33. సో 33 అనేది ఆల్రెడీ ఏంటి? 3 యొక్క మల్టిపులే. సో ఏ ప్లేస్లో 0 యాడ్ చేసినా ఆన్సర్ అవుతుంది. కానీ ఏమంటున్నాడు? స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్. సో ఇప్పుడు ఏ ప్లేస్లో కనుక 0 కనుక తీసుకున్నాం అనుకోండి, ఏ ప్లేస్లో 0 కనుక తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది? ఆన్సర్ మొత్తం అనేది మనకి 0 అవుతుంది, అంతే కదా. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఆఫ్ a - 2 × a - 1 × ఏ ప్లేస్లో కనుక 0 కనుక తీసుకున్నామంటే ఆన్సర్ మొత్తం 0 అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 0 అనేది లేదు. సో నెక్స్ట్ పాసిబుల్ వాల్యూ ఎంత తీసుకుందాం. సో జస్ట్ 3 యొక్క మల్టిపుల్ 33, నెక్స్ట్ మల్టిపుల్ ఏమవుతుంది? 36 అవుతుంది. సో 36 అవ్వాలి అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏమై ఉండాలి? 3 అయి ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం చూడండి. సో చూడండి, a - 2 × a - 1. ఓకే. a - 2 అంటే 1, అలాగే 3 - 2. నెక్స్ట్ 3 - 2 అంటే 2. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ a + 1, a + 2, a + 3, a + 4 అంటే 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఇదేంటి? 7 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 5040. సో ఇచ్చిన ఆప్షన్లో 5040 ఉందా? ఉంది. ఆన్సర్ B అవుతుంది. సరే, మనకి 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ తెలియదు. 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చేద్దాం? 1 నుండి 7 వరకు ఉన్న డివిజిబిలిటీ రూల్స్ అన్నీ మనకు తెలుసు కదా. ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం వెళ్దాం చూడండి. సో చూడండి, యూనిట్ డిజిట్ ఏమేమి ఉన్నాయి? 4 0 0 0 ఉన్నాయి. సో 1 2 3 4 5 6 7 అన్ని నెంబర్స్తో డివిజిబుల్ అవ్వాలి ఈ నెంబరు. సో 5 తీసుకుందాం. సో 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఎండింగ్లో 0 కానీ 5 కానీ ఉండాలి. సో ఏ అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఎండింగ్లో
ఈవెన్ నెంబర్ ఉండాలి, అన్నిట్లో ఈవెన్ నెంబర్ ఉంది. నెక్స్ట్ 3 తీసుకోండి. 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి. చూడండి ఇక్కడ 9, ఇక్కడ 9, ఇక్కడ 9 అవుతుంది. నెక్స్ట్ 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో డివిజిబుల్ అవ్వాలి. సో చూడండి ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 0 ఉంది. సో 4లో లాస్ట్ 2 డిజిట్స్ 0 ఉన్నా కానీ అది ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే ఈ 2 జీరోలు అనేవి 2 ఈవెన్ నెంబర్సే. ఓకేనా. నెక్స్ట్ చూడండి 50 అనేది 4తో డివిజిబుల్ కాదు. ఇక్కడ 40 డివిజిబుల్ అవుతుంది. అలాగే 5400 అనేది కూడా 2 4తో డివిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ ఇంకేముంది 5 తర్వాత 6, 2, 3 ఆల్రెడీ చెక్ చేసాం కాబట్టి ఇంక 6 చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి 7. సో 7తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? లాస్ట్ మనం నేర్చుకున్న టెక్నిక్ ఏంటి? ఒకటి వచ్చేసి లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, లేదనుకుంటే 3 డిజిట్స్ని 2 పార్ట్స్గా చేసుకొని తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలి. సో చూడండి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఈ 3 డిజిట్స్ని ఒక పార్ట్గా చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ 3 డిజిట్స్ లేవు కాబట్టి 2 జీరోస్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 40కి 5కి డిఫరెన్స్ ఎంత? 35. 40కి 5కి మధ్య డిఫరెన్స్ ఎంత? 35. సో 35 అనేది 7తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. అలాగే 5400 కూడా చెక్ చేయండి 7 డివిజిబిలిటీ రూల్లో. చూడండి 2 జీరోస్ యాడ్ చేశాను. ఇక్కడ ఎంత ఉంది? 400 ఉంది. 400లోంచి 5 పోతే ఎంత? 395. సో చూడండి 7 × 5 35. నెక్స్ట్ ఎంత ఉంది? 45. 7 × 6 42. రిమైండర్ 3 వస్తుంది కాబట్టి ఇది 7తో డివిజిబుల్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? 5040. 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ 5040 అని కనుక తెలిస్తే డైరెక్ట్గా మన ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ద స్మాలెస్ట్ 1 digit number to be added to the 6 digit number 649389. ఈ 649389కి ఒక స్మాలెస్ట్ 1 digit నెంబర్ని యాడ్ చేస్తే అది కంప్లీట్గా 11తో డివిజిబుల్ అవ్వాలంట. ఏ స్మాలెస్ట్ 1 digitని యాడ్ చేస్తే ఏ నెంబర్కి ఈ నెంబర్కి యాడ్ చేస్తే అది కంప్లీట్గా 11తో డివిజిబుల్ అవుతుందని అంటున్నాడు. సో ఫస్ట్ 11 యొక్క డివిజిబిలిటీ రూల్ చూడండి. ముందు ఆడ్ ప్లేసెస్ యాడ్ చేద్దాం. 15, 23 అంతేనా. నెక్స్ట్ ఈవెన్ ప్లేసెస్ యాడ్ చేయండి. 4 + 3 7, 7 + 9 16. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 7 ఉంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 7 ఉంది. సో రెండింటి మధ్య డిఫరెన్స్ 0 అవ్వాలి అంటే ఇక్కడ ఎంత యాడ్ చేయాలి మనం? వాల్యూ 7 యాడ్ చేయాలి. అంతే కదా. 7 యాడ్ చేయాలంటే ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. అంతే కదా. కావాలంటే 7 యాడ్ చేయండి. లాస్ట్ ఎంత ఉంది? 89 ఉంది. 89కి 7 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 96 అవుతుంది. 649396 కరెక్టా కాదో క్రాస్ చెక్ చేద్దాం. చూడండి 6 9 15 15 9 24. నెక్స్ట్ 4 + 3 7, 7 + 6 ఎంత? 13. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 11. సో 11తో డివిజిబుల్ అవుతుంది కదా. రిమైండర్ 0 అన్న అయి ఉండాలి లేదా 11 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఓకే. సో డైరెక్ట్గా ఎవరైతే ప్రాబ్లమ్స్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్కి సంబంధించిన కాన్సెప్ట్ ముందు చెప్పున్నాను, అది ఒకసారి చూడండి. ఓకే. నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7 and 11? 7 and 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదో చూడమంటున్నాడు. సో చూడండి 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? మనకి 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ యూనిట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే అది 7తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దానికన్నా ఈజీ మెథడ్ ఏంటి మనకి? చూడండి ఇప్పుడు 3014 ఉంది కదా. 2 జీరోస్ యాడ్ చేయండి. టోటల్ 6 digits వచ్చాయి. 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఓకేనా. 3 digitsని ఒక్కో పార్ట్గా డివైడ్ చేస్తే సో చూడండి ఇక్కడ 14లోంచి 3 పోతే ఎంత? 11. 11 అనేది 7 యొక్క మల్టిపుల్ కాదు. సో ఆన్సర్ ఏ కాదు. నెక్స్ట్ 2534 తీసుకోండి. సో చూడండి 534లోంచి 2 పోతే ఎంత? 532.
532 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చూడండి. 7 × 7 49. ఇంకెంత ఉంది? 42 ఉందా? అంతేనా? 42. 7 × 6 42. సో ఇది 7తో డివిజిబుల్ అవుతుంది. అయితే మనల్ని ఏమడిగాడు, అది 11తో కూడా డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు 11తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. సో చూడండి, ఈవెన్ ప్లేసెస్ యాడ్ చేయండి. సో ఆడ్ ప్లేసెస్ యాడ్ చేస్తే 2 + 3 5. అలాగే 5 + 4 9. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. 5కి 9కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 4 ఉంది. ఇది 0 అవ్వలేదు, అలాగే 11 యొక్క మల్టిపుల్ అవ్వలేదు. సో ఆన్సర్ బి కూడా కాదు. నెక్స్ట్ సి చెక్ చేయండి. సి చెక్ చేస్తే చూడండి 002 684. డిఫరెన్స్ ఎంత? 682. ఓకేనా? 7తో డివిజిబుల్ అవుతుందా లేదు చూడండి. 7 × 9 63. నెక్స్ట్ ఎంత ఉంది? 52. సో 52 అనేది 7 యొక్క మల్టిపుల్ కాదు. సో అప్పుడు ఇది సి కూడా ఆప్షన్ కాదు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంది? డి ఉంది. 1771. 1771. సో 0 యాడ్ చేయండి. 771 నుంచి 1 తీసేసేయండి. ఎంత వస్తుంది ఆన్సర్? 770. 770 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది చూడండి. 1 1 110. అలాగే మనకేమై ఉండాలి? అది 11తో కూడా డివిజిబుల్ అయి ఉండాలి. సో 11తో డివిజిబుల్ అవ్వాలంటే చూడండి 1 + 7 8. 1 + 7 8. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 0 అన్న అయి ఉండాలి, లేదా 11 మల్టిపుల్ అన్న అయి ఉండాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 4. ఇవన్నీ కూడా 2024 రీసెంట్గా అడిగిన ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ. సో చూడండి, 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 4తో డివిజిబుల్ అవ్వాలి. 4 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఎక్కడ ఉంది? 24. ఇక్కడ చూడండి 54. 4తో డివిజిబుల్ కాదు. అలాగే 34. 4తో డివిజిబుల్ కాదు. 42. 4తో డివిజిబుల్ కాదు. 4 × 6 24. రిమైండర్ 0. సో ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, 511 ఈజ్ డివిజిబుల్ బై. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 5118. సారీ, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5118 అనేది ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందని 4 ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి. సో చూడండి, ఇక్కడ 5118. సో ఆప్షన్స్ ఏమున్నాయి? 6 7 5 8. ఓకేనా? సో చూడండి, ముందు 8 తీసుకుందాం. 8 తీసుకుంటే మనకేంటి? లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ అవ్వాలి. అలాగే 8తో డివిజిబుల్ అవుతున్నాయి అంటే 2 × 4. 4తో కూడా డివిజిబుల్ అవ్వాలి కదా లాస్ట్ 2 డిజిట్స్. సో చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ 18 ఉంది. 4తో డివిజిబుల్ కావలేదు కాబట్టి ఇంకా 8తో చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ చూడండి, 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే యూనిట్ డిజిట్ కానీ 0 కానీ 5 కానీ ఉండాలి. సో అప్పుడు సి కూడా కాదు, డి కూడా కాదు. నెక్స్ట్ 7తో చెక్ చేయండి. సో 7తో చెక్ చేయాలి అంటే చూడండి, ముందు 2 zeros యాడ్ చేయండి. 118కి 5కి మధ్య డిఫరెన్స్ ఎంత? 113. సో చూడండి, 7 × 1. నెక్స్ట్ 43. 7 × 6 42. రిమైండర్ 1 వచ్చింది కాబట్టి సో ఆన్సర్ బి కూడా కాదు. నెక్స్ట్ 6. సో 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏ నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి? అది 2 and 3తో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? సో 2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ ఉంది. మరి 3తో డివిజిబుల్ అవ్వాలంటే చూడండి, యాడ్ చేయండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ యాడ్ చేయండి. 5 + 1 6. 6 + 1 7. 7 + 8 15. సో ఇది 3 యొక్క మల్టిపుల్. 3తో డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 0 వస్తుంది రిమైండర్. ఓకే. సో ఆన్సర్ ఏమవుతుంది? 6 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏమంటున్నారు చూడండి, 648 648 4a6. 648 4a6 అని ఒక నెంబర్ ఇచ్చాడు. అది దేంతో డివిజిబుల్ అవుతుందంట? 8తో డివిజిబుల్ అవుతుందంట. అయితే ఏమంటున్నాడు? ఫైండ్ ద లీస్ట్ వాల్యూ అన్నాడు. లీస్ట్ వాల్యూ ఆఫ్ ఏ. సో 8తో డివిజిబుల్ అవుతుంది అంటే లాస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి 8తో డివిజిబుల్ అయితే సరిపోతుంది. మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, 8తో డివిజిబుల్ చేస్తున్నా 4a6ని. సో ఫస్ట్ లీస్ట్ వాల్యూ ఏముంది? 0 తీసుకుందాం. 0 తీసుకుంటే 8 × 5 40. నెక్స్ట్ ఏమో 6 ఉంది. రిమైండర్ 6 వస్తుంది కాబట్టి 0 కాదు. సో నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఏముంది? ఇచ్చిన ఆప్షన్స్లో డి ఉంది. సో 1 కనుక తీసుకుంటే చూడండి, 416.
416 కనుక తీసుకుంటే 8 into 5 40, నెక్స్ట్ 16, 8 into 2 16, సో 0 వచ్చింది రిమైండర్. సో ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. సో నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది, ఇప్పుడు 416 అనేది 8తో డివిజిబుల్ అవుతుందంటే నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది 424 అవుతుంది. 416 అనేది 8 యొక్క మల్టిపుల్, అలాగే నెక్స్ట్ మల్టిపుల్ ఏమవుతుంది 424, అలాగే నెక్స్ట్ 432, నెక్స్ట్ 440, నెక్స్ట్ 448. ఓకేనా. అడిగితే మనల్ని అడిగింది ఏంది లీస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి ఏది తీసుకున్నాం మనం 416 తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, ఇంతటితో మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఏది డివిజిబిలిటీ చాప్టర్ సంబంధించి. అలాగే వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చున్నాను. వాటిలో మనకి వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మరియు కాన్సెప్ట్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అయితే మనకి నెంబర్ సిస్టంలో మొత్తం 7 టాపిక్స్లో ఇంతటితో 6 టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి రిమైండర్. చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్తో మనకి టోటల్గా నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ నెంబర్ సిస్టమ్ నుండి మనకి దాదాపుగా 1 నుండి 3 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది రైల్వే ఎగ్జామ్స్లో 1 నుండి 3 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అయితే మీలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి కనుక నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, బాయ్.